తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా మాతృభాషలో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆయన కోరారు. కడపలోని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో డాక్టర్ జానమద్ది హనుమశాస్త్రి శత జయంతి ముగింపు ఉత్సవాలు వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాష కోసం సిపి బ్రౌన్ తన జీవితాన్ని త్యాగం చేస్తే కడపలో ఆయన పేరుతో గ్రంథాలయం నెలకొల్పేందుకు హనుమశాస్త్రి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఇక సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సాహితీవేత్తలంతా కృషి చేయాలని కోరారు. జానమద్ది సాహితీ పీఠం పేరుతో ఆయన కుమారుడు ట్రస్టీ విజయభాస్కర్ ఏటా తెలుగు సాహితీవేత్తలు సత్కరించడం చాలా సంతోషకరమన్నాడు వెంకయ్యనాయుడు. Men who are born with a belly that contained today by journey to see the voice, you can be marked as eminent. ఇక్కడ కడపలో ఒక కవయిత్రి ఉందని చెప్పి నిన్న మీరు ప్రసంగంలో చెప్పారు. పుట్టపర్తి నారాయణ చార్య గురించి మీరు చెప్పారు. వారి చేతులు